బలహీన వర్గాలను బానిసలుగా చూసింది ఒక పార్టీ. 40 ఏళ్ల రాజకీయ చరిత్ర అని చెప్పే పార్టీ. సో వాళ్ళు మాకు బ్యాక్ బోన్గా ఉన్నారంటూనే వాళ్ళని బలహీన వర్గాలుగానే ఉంచడానికి ప్రయారిటీ ఇస్తూ వస్తోంది. మరోవైపు వారిని బ్యాక్ బోన్గా అభివర్ణిస్తూ సో చట్టసభల్లో అలాగే లోకల్ బాడీస్ దగ్గర నుంచి ప్రతి చోట పెద్దపీట వేస్తున్న వైఎస్ఆర్సీపీ. ముఖ్యంగా ముందుగా నేతలు ఏం మాట్లాడుతున్నారు, ఆ తర్వాత నిన్న జైహో బీసీ అంటూ చంద్రబాబు నాయుడు చేసిన ప్రసంగం, దానికి కాంట్రాస్ట్గా కృష్ణయ్య నిన్న బీసీ వర్గాలన్నిటితో అందరితోటి కూడా సమావేశం ఏర్పరిచి వాళ్ళందరికీ వెన్నుదన్నుగా నిల్చున్న పార్టీ ఏది అనేది ఆయన తేటతెల్లం చేసిన పరిస్థితి. ముందుగా వైఎస్ఆర్సీపీ నాయకులు ఏం చెప్తున్నారు చూద్దాం, దెన్ విల్ స్పీక్ టు అ గెస్ట్ టుడే. బీసీలకు సగభాగం పైన పదవులు ఇచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు కూడా తెలుగుదేశం పార్టీ అని ఛాలెంజ్ చేయగలదా? వైసీపీ కన్నా ఎక్కువ సీట్లు బీసీలకు ఇవ్వగలరు కానీ పార్లమెంట్లు కానీ అసెంబ్లీలు కానీ వాళ్ళకి సీట్లు ఎవరు, వాళ్ళకి పదవులు ఎవరు, వాళ్ళని ఓట్ బ్యాంక్ కింద వెన్నుముక్క బీసీలు తెలుగుదేశానికి వెన్నుముక్క అని చెబుతారు. పవన్ కళ్యాణ్ వెనకేసుకు తిరుగుతారు. తెలుగుదేశం పార్టీ బీసీలో ఉన్నారో వెనకాల, లేకపోతే ఎవరున్నారో, ఎవరిని ఆధారం చేసుకుని ఎన్నికలాడుతున్నాడో, ఎవరిని తొక్కేస్తున్నాడో ఈ రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు. రేపు 2024లో చంద్రబాబు నాయుడికి బుద్ధి చెబుతారు. ఉన్నటువంటి బీసీ వర్గాలని బానిసలుగా చూసినటువంటి నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు. ఇంతకాలం ప్రజల్ని రకరకాలుగా మోసగిస్తూ వారు చేసిన మోసాలు పక్కవారిపై నెట్టి ప్రజల దృష్టిని మరల్చటం ద్వారా అధికారం పొందినటువంటి దాఖలాలు ఉన్నాయి. కానీ ఈరోజు అది సాధ్యం కాదని తెలిసిపోయింది. ఇక రాజకీయ వ్యూహంలో జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాలకి వాళ్ళలో భయం పుట్టింది అనేటువంటిది వాస్తవ విషయం. అందుకే ఈరోజు వారు రాజకీయ భాష కాకుండా ప్రజాస్వామ్యవాదులు బాధపడే భాషను వారు వాడారు. ఒక్కసారి బీసీలను ఎవరు ఏ రకంగా చూశారో చూద్దాం. బలహీన వర్గాలను బానిసలుగా చూసింది టీడీపీ నేతలు. ఎన్నికల ముందు మళ్ళీ ఒక కొత్త అబద్ధాలకి తెరతీస్తున్నారు. ఈ 4.5 సంవత్సరాలు వాళ్ళ ఊసే ఎత్తని చంద్రబాబు నిన్న జైహో బీసీ అంటూ మళ్ళీ కొత్త రాగాన్ని అందుకున్నారు. బీసీలకు రాజ్యాధికారం దిశగా బాబు చేసింది ఏంటి అనే ప్రశ్నకు వాళ్ళ దగ్గర సమాధానం ఉందా అనేది ప్రశ్నిస్తూ వస్తోంది. కనీసం ఒక్క రాజ్యసభ సీట్ అయినా బీసీలకు ఇచ్చారా అనే ప్రశ్న వెలువెత్తోంది. అధికార అహంకారంతో బీసీలను అక్రమ కేసులో ఇరికించి ఎల్లో మీడియాతో దుమ్మెత్తిపోయించింది బాబు కాదా అనే ప్రశ్నకి సమాధానం ఉందా? న్యాయం చేయమన్న మత్స్యకారులను తోలు తీస్తానంటూ బెదిరించింది బాబు కాదా? బీసీలు జడ్జిలుగా పనికి రారని నాడు లేఖలు రాసింది చంద్రబాబు కాదా? బీసీల పేరుతో మార్కెటింగ్ పదవుల కాంట్రాక్టులన్నీ కూడా సొంత సామాజిక వర్గానికే కట్టబెట్టింది బాబు కాదా? బీసీలను రాజకీయంగా ఎదగనివ్వకుండా అడుగడుగునా కుట్రలు పన్నిన చంద్రబాబు ఫీజు రియంబర్స్మెంట్ వంటి పథకాలను బీసీలకు దూరం చేశారు. ఇది ఆయన దుర్మార్గ చరిత్ర కాదా? కత్తెరలు ఇస్త్రీ పెట్టెలతోనే బీసీల బ్రతుకులు ఆగిపోవాలనే బాబు వికృత ఆలోచన నిన్న ఆయన చేసిన ప్రసంగం ప్రారంభంలోనే అర్థమైపోయింది. జీవన ప్రమాణాలు మెరుగుపడకూడదని బడుగులను చదువులకు దూరం చేసింది బాబు కాదా? బీసీ కార్పొరేషన్ నిధులు వాడుకున్న బాబు బీసీ లోన్లలో కమిషన్లు కొట్టేసింది టీడీపీ నేతలు కాదా అనే ప్రశ్నకు సమాధానం ఖచ్చితంగా రావాలి. టీడీపీలో బీసీలకు అంతో ఇంతో మేలు జరిగిందంటే అది కేవలం ఎన్టీఆర్ హయాంలోనే అన్నది నిన్న ఆయన మాటల్లో కూడా అర్థమైన పరిస్థితి. ఆయన మొదలుపెట్టినప్పటి నుంచి కూడా ప్రసంగం ముగిసే వరకు ఎన్టీఆర్ జపం చేస్తూ ఉన్నారు. బీసీలకు న్యాయం చేసింది, బీసీలను ఆదుకుంది ఎన్టీఆర్ అంటూ మొదలుపెట్టిన ఆయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి మరి ఆయన చేసింది ఏంటి అనేది చెప్పుకునే పరిస్థితిలో లేరు అనేది బీసీలు గమనిస్తున్నారనే విషయం వాళ్ళకి తెలియదా అనే ప్రశ్న. చంద్రబాబు పాలనంతా వెన్నుపోటు రాజకీయాలతో పరిసమాప్తమేనా? బీసీలను ఓటు బ్యాంకులా వాడుకొని రాష్ట్ర సంపదను దోచుకున్న వ్యక్తి చంద్రబాబు కాదా? బీసీల తోకలు కత్తిరిస్తానంటూ మితిమీరిన అహంకారంతో మాట్లాడింది బాబు కాదా? జైల్లో పెట్టిస్తా, సెక్రటేరియట్లోకి ఎవరు రానిచ్చారంటూ అందరి ముందు నోరు పారేసుకోలేదా బాబు అనే ప్రశ్నకి సమాధానం ఎక్కడి నుంచి రావాలి? తోకలు కట్ చేస్తారన్న చంద్రబాబుకు బీసీలంతా కలిసి అధికారాన్నే కట్ చేశారు. అయితే ఇప్పుడు మళ్ళీ బీసీ సభ పేరుతో బడుగులను మోసం చేసేందుకు దత్తపుత్రుడితో సిద్ధమయ్యారు చంద్రబాబు. పొంతన లేని పసలేని వాస్తవానికి విరుద్ధ ఆరోపణలతో అబాసు పాలవుతున్నారు ఆయన.
ఎన్నికల ముందు రా కదలిరా, ఎన్నికల తర్వాత పో కదలి పో అనటం బాబుకు అలవాటే, పరిపాటే. బీసీలకు రక్షణ చట్టం కావాలి, చంద్రబాబు నుంచి రక్షించే చట్టం కావాలని అంటున్నారు బీసీలు. బీసీల కోసం 5 ఏళ్లలో 20,000 కోట్లు కూడా ఖర్చు చేయలేదు చంద్రబాబు అనేది వాస్తవం. కాంట్రాస్ట్గా మరోవైపు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేసింది చూస్తే సామాజిక న్యాయానికి అసలైన నిర్వచనం చెప్పారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అంటున్నారు నేతలు. ఎన్నికల్లో బీసీలకు అత్యధిక ఎంపీ సీట్లు, ఎమ్మెల్యే సీట్లు ఇచ్చి గెలిపించుకున్న చరిత్ర ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ. బీసీ నేతలకు ఎంపీ పదవులు ఇచ్చి రాజ్యసభకు పంపారు వైఎస్ జగన్. ఇచ్చిన మాట ప్రకారం బీసీల కోసం 5 ఏళ్లలో 75,000 కోట్లు ఖర్చు చేసిన వైఎస్ జగన్ అనేది వాస్తవం. నామినేటెడ్ పదవులు, కాంట్రాక్టుల్లో శాతం 50% రిజర్వేషన్స్లో సింహభాగం బీసీలకు ఇస్తున్నారు అనేది వాస్తవం కాదా? ప్రస్తుతం అమలవుతున్న పథకాల్లో 50% లబ్ధిదారులు బీసీలే అనే దాంట్లో ఏదైనా వివాదం ఉందా? స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తరపున బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పిస్తున్నది వాస్తవం కాదా? 103 మున్సిపల్ చైర్మన్ల రిజర్వేషన్స్లో బీసీలకు 34 సీట్లు, మహిళలకు 51 చైర్పర్సన్ పదవులు దక్కలేదా? 65% స్థానిక సంస్థల్లో బీసీలకు అవకాశం ఇచ్చిన వ్యక్తి వైఎస్ జగన్ కాదా? పేదవాడిని పెత్తందారుల వద్దకు వెళ్లకుండా తలెత్తుకునేలా చేశారంటున్నారు బీసీలు. బీసీల కోసం 56 కార్పొరేషన్లు తెచ్చి అందరికీ గుర్తింపు ఇచ్చారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. నామినేటెడ్ పదవుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు పెద్దపీట వేసినారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. బీసీల కోసం వైఎస్ జగన్ చేస్తున్న కార్యక్రమాలపై దేశవ్యాప్తంగా ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ఇదే పరిస్థితుల్లో మాట్లాడబోతున్నాం మనం ఆర్ కృష్ణయ్య గారితో. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులుగా ఉన్నారు ఆయన. సో నిన్న 138 కులాల ఎవరైతే బీసీలు ఉన్నారో వాళ్ళందరితో కూడా ఆయన సమావేశమయ్యారు. సో బీసీలకు వెన్నుదన్నుగా ఎవరు ఉంటున్నారు, ఎవరు ఉంటూ వస్తున్నారు అనేది కూడా ఆయన మాటల్లో మరోసారి వినే ప్రయత్నం మనం చేద్దాం. నమస్తే అండి కృష్ణయ్య గారు. నమస్తే సార్ చెప్పండి. సో నేను ఇదంతా లిస్ట్ చదివిన వాస్తవాలు కాదా అనేది మీ కమెంట్ తోటే మొదలు పెడదాం సార్. ఏం చెప్తారు? హలో, వినబడుతుంది, మాట్లాడండి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బీసీలను ఓటర్లుగా చూస్తున్నాడు, కుటుంబ సభ్యులుగా చూసి ఈ కులాలను ఎట్లా అభివృద్ధి చేయాలి, వీళ్ళ పిల్లలు ఎట్లా చదువుకుంటారు, ఏ విధంగా ఈ కులాలను పైకి తీసుకురావాలి, వీళ్ళను సేవకులుగా చూడవద్దు, వీళ్ళని కుటుంబ సభ్యులుగా చూసి ఒక మంచిగా చదివిపించి ఉద్యోగాలు ఇచ్చి వీళ్ళని అభివృద్ధి చేయాలనే కోణంతో జగన్మోహన్ రెడ్డి గారు చూస్తారు. చంద్రబాబు అట్లా కాదు, ఓటర్లుగా చూస్తారు. వీళ్ళకి మాయమాటలు చెప్పి వీళ్ళకి ఎట్లా మభ్యపెట్టాలి, ఎట్లా ప్రలోభ పెట్టాలి, ఓట్లు వేయించుకోవాలి, ఓట్లు అందరూ దొబ్బేసేయాలి పక్కకు. అట్లాంటి పద్ధతి చంద్రబాబుది. జగన్మోహన్ రెడ్డి గారు బీసీలను బీసీలు అని చెప్పి ఈ వెన్నెముక కులాలు, బీసీలు సమాజానికి వెన్నెముక కులాలు, వారి వల్లనే సమాజ సంపద ఉత్పత్తి అయిందని చెప్పి వాళ్ళకు పదవులలో ప్రాక్టికల్గా చూడాలి మనం. చంద్రబాబు ముఖ్యమంత్రిగా 14 ఏళ్ళు చేసాడు. ఏనాడు కూడా బీసీలకు రాజ్యాంగబద్ధమైన హక్కులు కావాలని, ఆ కులాలను ఆర్థికంగా డెవలప్ పదవులు అగ్ర కులాలకు ఇచ్చి పనిముట్టు బీసీలకు ఇచ్చిండు ఆయన. జగన్మోహన్ రెడ్డి గారు 2 రకాలుగా ద్విముఖ వ్యూహంతో ఈ కులాలు అభివృద్ధి చెందాలని ఎకనామిక్ స్కీమ్స్, అమ్మ ఒడి, పూల్ ఫీజు రియంబర్స్మెంటు, అదేవిధంగా ప్రతి విద్యార్థికి స్కాలర్షిప్, విదేశీ విద్యార్థులకు కూడా విదేశానికి పోతుంటే 10 లక్షల నుంచి 50 లక్షలు ఇచ్చి ఈ కులాల సర్వతోముఖాభివృద్ధికి పాటుపడుతున్నాడు. చదివితేనే ఈ కులాలు డెవలప్ అవుతాయని, బాల కార్మికులు ఉండవద్దు, వీళ్ళు ప్రతి ఒక్కరు చదువుకోవాలి, చదువుకుంటే రేపు ఇంజనీర్ అవుతారు, డాక్టర్లు అవుతారు, కలెక్టర్లు అవుతారని ఉద్దేశంతో అమ్మఒడి పెట్టాడు. ఒక్క పిల్లగాడు కూడా ఈరోజు పొలం పనులకు పోతలేడు. లేబర్ బాల కార్మికులు అవుతారు, ఏ ఓటర్లు లేరు. మన దగ్గర వేరే రాష్ట్రాల నుంచి పనిచేసే పరిస్థితి ఏర్పడ్డది. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు చదువుకుంటున్నారు. రెండవది, ప్రతి ఒక్కరు చదువుకోవడం వల్ల సమాజం లోపలనే మౌలికమైన మార్పు వస్తుంది. కొన్ని రోజుల తర్వాత ప్రతి కుటుంబం ఇంజనీర్ అయ్యి, డాక్టర్ అయ్యి, తర్వాత పెద్ద పెద్ద ఆఫీసర్లు అయ్యి, ఐటీ ఇంజనీర్ అయ్యి, ఇక్కడ ఐటీ కంపెనీలో మన వాళ్ళే ఉంటారు, మళ్ళీ విదేశీ ఐటీ కంపెనీలని కూడా మన వాళ్ళే కబ్జా పెడతారు. ఈ విధంగా పేద కులాలకు చదువు ద్వారానే వాళ్ళు సర్వతోముఖాభివృద్ధి చెందుతారనే మంచి సదుద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం చదువు మీదనే దృష్టి పెట్టాడు. ఒక పాలకుడు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ నాయకుడు కాదు,
సంఘ సంస్కర్త, ఒక మానవతావాది. పేద కులాలు శాశ్వతంగా ఎట్లా డెవలప్ అవుతాయి, ఈ కులాలకు ఏ విధంగా డెవలప్ చేస్తే, ఏం చేస్తే వీళ్ళు శాశ్వతంగా పేదరికం పోతుంది అనే ఉద్దేశంతో చదువు ద్వారానే వీళ్ళ పేదరికం శాశ్వతంగా పోతుంది, చదువు ద్వారానే ఈ కులాల గౌరవం పెరుగుతుంది, కుటుంబ గౌరవం పెరుగుతుందని ప్రతి ఒక్కరు చదువుకునే విధంగా ప్రతి స్కూల్ను ఇంగ్లీష్ మీడియం చేశాడు, కార్పొరేట్ స్కూళ్ళుగా మార్చారు. మళ్ళీ వాళ్ళను పేదవాళ్ళు కాబట్టి ఆర్థికంగా ఆదుకోవాలని అమ్మఒడి పథకం పెట్టారు. కాలేజీ లెవెల్కి వస్తే టోటల్ ఫీజు రీఎంబర్స్మెంట్ ఇస్తున్నారు. అదేవిధంగా ప్రతి విద్యార్థి కాలేజీ లెవెల్లో 20,000 రూపాయలు ఇస్తున్నారు. ఈ స్కీమ్ను మన ఒక్క రాష్ట్ర ఆంధ్రప్రదేశ్లో ఉన్నది. దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా, తెలంగాణలో లేదు, కర్ణాటకలో లేదు, తమిళనాడులో లేదు, బీసీలు ముఖ్యమంత్రి ఉన్న రాష్ట్రాల్లో కూడా లేదు. అంత గొప్ప ఆలోచనతోటి, విజన్ తోటి భవిష్యత్తులో ఎట్లా మార్పు తీసుకురావాలనే ఆలోచనతోటి ముఖ్యమంత్రి గారు విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చాడు. ఏ దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా విద్యకు ప్రాధాన్యత ఇవ్వరు, కేంద్ర ప్రభుత్వం కూడా ఇవ్వదు. కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ప్రతి ఒక్కరు ఉన్నత చదువులు చదవాలి అనేది, ఇది ఎంత గొప్ప విషయం. ఇది ఏ రాజకీయ నాయకుడు చేయడు. చంద్రబాబు పీరియడ్ లోపల టోటల్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు టోటల్ ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ పెట్టాడు. పెడితే చంద్రబాబు పీరియడ్లో తగ్గించారు, దాన్ని టోటల్ ఇవ్వలేదు, 35,000కే పరిమితం చేశారు. ఇంజనీరింగ్ కానీ, ఎంబీఏ, ఎంసీఏ కానీ 27,000, 35,000 కాడ పరిమితం చేస్తే చాలామంది ఆ పీరియడ్ లోపల చదువుకోలేకపోయారు, బ్యాలెన్స్ ఫీజు కట్టలేక చదవలేకపోయారు. అదేవిధంగా పెన్షన్ 3,000 ఇచ్చే రాష్ట్రం ఒక ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా 3,000 ఇస్తారు. ఆ దేశంలో ఎక్కడ కూడా 500, 1000 దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రం, మధ్యప్రదేశ్ తీసుకో, కర్ణాటక తీసుకో, ఏ రాష్ట్రం తీసుకున్నా ఇంత పెద్ద మొత్తంలో పెన్షన్ ఇచ్చిన రాష్ట్రం. అదేవిధంగా ప్రతి కులం, ఆటో కార్మికులు, చేనేత కార్మికులు, మత్స్యకారులకు ఎప్పుడు దొరికితే అప్పుడు వాళ్ళకు 1,000 రూపాయలు. రెండవది, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా బటన్ నొక్కితే వాళ్ళ ఖాతాలో పైసలు పడుతున్నాయి. రెండవది, ప్రతి స్కీముకు అవినీతికి లేనటువంటి అవినీతి పాలన అనేది మచ్చు కనిపించకుండా గ్రామ సచివాలయంలో ఏర్పాటు చేసి వాలంటీర్లను పెట్టి ప్రతి కుటుంబం ఎట్లా తింటుంది, ఎట్లుంటుంది, ఇటువంటి వికేంద్రీకరణ చేశారు పరిపాలన. ప్రతి కుటుంబం యొక్క డాటా ముఖ్యమంత్రి గారు ఇట్లా బటన్ నొక్కుతూ ఆయన ముంగట కనిపిస్తాయి. రెండవది, ఈరోజు 32 లక్షల మందికి ఇళ్ళ పట్టాలు ఇచ్చారు, ఇండ్లు కట్టిస్తున్నారు. ఇది దేశంలో ఎక్కడైనా జరిగిందా? గతంలో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో జరిగిందా? జరగలేదు. అంతేకాదు, ప్రతి కులానికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆ కులాలను నాయకత్వం ఇచ్చారు. 7 మంది డైరెక్టర్లు. కృష్ణ గారు, ఈ కార్పొరేషన్ల వల్ల ఒరిగేదేంటి, కార్పొరేషన్లు పెడితే జరిగేదేంటి, బీసీకి జరిగే మేలేంటి అనేది ఒక కొత్త వాదన, ఒక కొత్త ప్రశ్న పుట్టుకొస్తుంది. నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఆయన ప్రసంగం ప్రారంభంలోనే ఎవరన్నా కులాలకు చైర్మన్ అయితే ప్రతి కులానికి ఒక చైర్మన్ వస్తున్నాడు కార్పొరేషన్ వల్ల, 7 మంది డైరెక్టర్లు వస్తారు. ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత డబ్బులు బడ్జెట్ లేకున్నా ఇవన్నీ స్కీమ్లు అమలు చేస్తున్నాడు ముఖ్యమంత్రి గారు. ఇక్కడ తెలంగాణలో 20 కోట్ల మిగులు బడ్జెట్ ఉండి కూడా స్కీమ్లు అమలు చేస్తలేరు. మరి అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఫుల్ ఫీజు ఇంజనీరింగ్ విద్యార్థికి 1,00,000 రూపాయలు ఇస్తారు ఫీజు, స్కాలర్షిప్ 20,000 ఇస్తారు. ప్రతి ఒక్కరికి అమ్మఒడి, స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ ఇవన్నీ ఎంత బడ్జెట్ కాదు. చంద్రబాబు పీరియడ్లో ఎందుకు ఇవ్వలేకపోయాడు? 27,000 ఎంబీఏకు, 35,000 ఇంజనీరింగ్కి ఇచ్చాడు. ఇప్పుడు ఎంత ఉంటే అంత, ఒక్క పైసా ఫీజు కడతలేరు ఏ విద్యార్థి కూడా. రెండవది, కార్పొరేషన్ల వల్ల ఈ కులాలలో విశ్వాసం, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, ధైర్యం పెరుగుతుంది, నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. పైసా రేపది కాకపోతే రేపు వస్తాయి. కార్పొరేషన్ ఏర్పాటు చేసిరు, ఖచ్చితంగా ఇస్తారు. బడ్జెట్ లేకపోవడంతో ఇప్పుడు ఆగింది. భవిష్యత్తులో అందరికీ లోన్లు వస్తాయి, బడ్జెట్ వస్తుంది, అవన్నీ కూడా ఎదుగుతాయి. వాళ్ళ పీరియడ్లు ఎందుకు చేయలేదు? చంద్రబాబు పీరియడ్లో కార్పొరేషన్ కావాలని మేమందరం అడిగితే ఎందుకు చేయలేదు? ఆయన ఏదో కొందరికి సుత్తే, కొడవలి, కంకి అవి ఇస్తే సరిపోలేదు. ఏ కులాన్ని డెవలప్ చేసిండు ఆయన?
ఏ కులానికి ఇచ్చిండు? బీసీ మీటింగ్లో పెట్టనీయలేదు. ఆంధ్రప్రదేశ్కు కృష్ణయ్యను రానియొద్దని చెప్పిండు అక్కడ బీసీ ఆయననే ఉన్నాడు. ఆయన రానియకుండి బాగా బీసీ ఫీలింగ్ రెచ్చగొడుతుడు, నాయకత్వాన్ని పెంచుతున్నాడని. అంతే ఆయనకి ఎంతున్న కసి బీసీ పట్ల వ్యతిరేక వైఖరి. బీసీలు జడ్జీలకు పనికిరారని, నాయకులుగా పనికిరారని టికెట్ ఇవ్వలేదు. జడ్జీలుగా పనికిరారని హైకోర్టు జడ్జీలకు రికమెండ్ చేయలేదు. ఈ విధంగా బీసీల పట్ల మత్స్యకారులను తిట్టాడు, నాయ బ్రాహ్మణులను వార్నింగ్లు ఇచ్చేలా కొట్టాడు ఆయన దగ్గరికి వస్తే. ఈ విధంగా ఆర్ కృష్ణయ్యన్ ఏపీకి రానియొద్దని చెప్పాడు అక్కడ ఉన్న లీడర్లకు. ఈ విధంగా ఆయన లోపల బీసీ వ్యతిరేక వైఖరి ఉంది తప్ప బీసీలను అభివృద్ధి ఎన్నికలప్పుడు ఆయన బీసీలను ప్రేమగా చూస్తాడు, ఎన్నికలు అయిపోయాక తొక్కుడు పెడతాడు. అది ఆయన పరిస్థితి. అయితే జగన్మోహన్ రెడ్డి గారు చిత్తశుద్ధితో ఉన్నాడు. కృష్ణ గారు ఆయన ప్రసంగం నిన్న విన్నట్టయితే కనుక మీరు చెప్పిన మాటలకి కొనసాగింపుగా చెప్తాను. ఎవరన్నా అందంగా కనబడాలి అంటే వాళ్ళకి హెయిర్ కట్ చేసేది బీసీలు, ఎవరన్నా నీట్గా కనబడాలి అంటే ఆ బట్టలు ఇస్త్రీ చేసేది బీసీలు. వీళ్ళందరికీ నేను ఆదరణ పథకం ద్వారా నేను పనిముట్లు కానీ లేకపోతే అవసరమైనవి ఇస్తే అవి వాడలేదు అనే ఒక కొత్త వాదన. అలాగే బీసీని ఎన్టీ రామారావు గారు ఏ రకంగా ఆయన పథకాలతోటి వాళ్ళకి పెద్దపీట వేశారనేది మాట్లాడారు తప్ప తనకి 14 సంవత్సరాల్లో ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆయన చేసింది ఇది అని చెప్పుకోలేని పరిస్థితి ఒకటైతే, మిమ్మల్ని రాజ్యసభ పంపించింది కూడా దాన్ని ఆయన ఆక్షేపణ చేస్తూ మీకు ఆల్రెడీ ఎప్పుడో నేను ఎమ్మెల్యే ఇచ్చాను, సో ఇది ఆయన పెద్ద చేసేది ఏముంటుంది అనేది. అంటే మొత్తం మిమ్మల్ని ఒక ప్రాంతానికో లేకపోతే ఒక పార్టీకో మిమ్మల్ని పరిమితం చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే దేశవ్యాప్తంగా బీసీల గళం వినిపించడానికి వైఎస్ఆర్సీపీ మిమ్మల్ని రాజ్యసభ పంపిస్తే దాన్ని కూడా హేళన చేసే పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తోంది. ఎలా చూడాలి? రాజ్యసభ అప్పుడు ఆయన ఓపెన్గా మాజీ ముఖ్యమంత్రి ఉండి ఆయన ఓపెన్గా ఎవరైనా రాజకీయంగా పడకపోతే ఓ రకంగా ఉంటారు, సైలెంట్గా ఉంటారు. కానీ ఈయన ఓపెన్గా కృష్ణయ్య తెలంగాణ వాడు, తెలంగాణకు చెందిన కృష్ణయ్యకి ఇక్కడ రాజ్యసభ ఎట్లు ఇస్తారని చెప్పాడు. మరి ఆయన అవసరం ఉన్నప్పుడు బీసీల ఓటు కావాలనుకున్నప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రిగా నేను కృష్ణయ్యని పెడతానని చెప్పాడు. తర్వాత ఫ్లోర్ లీడర్ కూడా చేయలేదు. అందరు 15 మంది గెలిస్తే 15 మందిలో 14 మంది పార్టీ మారిపోయారు, టీఆర్ఎస్లోకి వెళ్ళిపోయారు. నేను ఒక్కరిని చివరి దాకుంటే చివరకు నాకు టికెట్ సిట్టింగ్గా ఉన్న ఎమ్మెల్యేకి కూడా టికెట్ ఇవ్వలేదు. సిట్టింగ్ వాళ్ళకి అందరు ఇచ్చేస్తే టీడీపీ వాళ్ళు నాకు టికెట్ కూడా ఇవ్వలేదు. ఆయన కమిట్మెంట్ ఏంటిదంటే కృష్ణయ్య బీసీ అంటాడు ఎప్పుడు ఆయన. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన రాజ్యసభ ఇచ్చి కృష్ణయ్య గారు మీరు బీసీల గురించి కొట్లాడండి, బీసీ బిల్లు గురించి కొట్లాడండి, బీసీల గురించి ఇంకా యాక్టివిటీస్ పెంచండి అని చెప్తాడు. ఆయన గొప్ప మనసు, బీసీల పట్ల ఉన్న చిత్తశుద్ధి జగన్మోహన్ రెడ్డికి అది. బీసీల గురించి కొట్లాడొద్దు, బీసీ పదం ఉచ్చరించొద్దు అనేది చంద్రబాబు పద్ధతి. ఇక్కడనే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఢిల్లీలో నేను ధర్నాలు పెడితే జగన్మోహన్ రెడ్డి గారు బాగా పెడుతున్నాను, బాగా యాక్టివిటీస్ చేయంటాడు. చంద్రబాబు ఢిల్లీలో నేను ఆ పీరియడ్లో ధర్నాలు పెడితే అవి అన్నిటికీ మీరు పోవద్దని ఎంపీలకు చెప్పాడు అక్కడ. అంటే ఆయన ఒక్కొక్క చిట్టా తీస్తే చాలా ఉన్నాయి ఆయన కథలు. ఎందుకంటే స్థానిక సంస్థలో రిజర్వేషన్లు పెట్టామని మాట్లాడుతారు. వాళ్ళు పెట్టలేదు, బీసీ సంఘాలు మేము కొట్లాడినాం 1985-86 లోపల పెద్ద ఎత్తున కొట్లాడితే అప్పుడు ఎన్టీ రిజర్వేషన్ల ఉద్యమం వచ్చింది. రిజర్వేషన్ల ఉద్యమం అనుకూల ఉద్యమం, వ్యతిరేక ఉద్యమం. అనుకూల ఉద్యమంలో 2 సార్లు బంద్ జరిపాము. బంద్ జరిపితే దానికి భయపడిపోయింది గవర్నమెంట్. అప్పుడు భయపడిపోయి చర్చలు జరిపి మీకు 3 గురుకుల పాఠశాలలు 25% స్థానిక సంస్థలు రిజర్వేషన్లు పెడతాని రామారావు మాత్రం చర్చలు జరిపి ఒప్పుకున్నాడు. అది కూడా సర్పంచులల్లా, వార్డు మెంబర్ల, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపాలిటీలు అన్నింటినీ 25 పెడతాని ఒప్పుకున్నాడు. కానీ జీవో తీసేటప్పటికీ సర్పంచుల రిజర్వేషన్లు పెట్టలేదు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపాలిటీలో 20% పెట్టాడు. అప్పుడు మళ్ళా మేము బీసీ సంఘం నుంచి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశాం. 4-5 ఏళ్ళు చేస్తే విజయభాస్కర్ రెడ్డి పీరియడ్లో పరిగి రామరెడ్డి రెవెన్యూ మినిస్టర్ ఉంటే ఆయన చైర్మన్గా ఒక కమిటీ వేసి స్థానిక సంస్థల రిజర్వేషన్లు 20ని 34కి పెంచాడు విజయభాస్కర్ రెడ్డి, 33. అదేవిధంగా అంతవరకు సర్పంచులలో లేకుండే కదా, వాటికి కూడా 33 పెట్టాడు. కాబట్టి మేము పోరాడి కాంగ్రెస్ పీరియడ్ లోపల
ఈ రిజర్వేషన్లు పెట్టించుకున్నాం. దేశవ్యాప్తంగా అప్పుడు 80 రాజ్యాంగ సవరణ కూడా జరిగింది. అదే పరిస్థితిలో ఇక్కడ కూడా మేము పెట్టించుకోవడం జరిగింది. కృష్ణ గారు, కాబట్టి అక్కడ కూడా మోసం చేస్తే కొట్లాడి మేము పెట్టించుకున్నాం. కృష్ణ గారు, అయితే ఇక్కడ ఒక నిమిషం, చంద్రబాబు విద్య అవ్వచ్చు, లేకపోతే సంక్షేమ పథకాలు కూడా ఆయన పీరియడ్లు ఏం చేసిండు? గురుకులాలు పెట్టిండా? ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చిండా? ఏం చేసిండు? ఒక గట్టి స్కీమ్ ఏది పెట్టిండో చెప్పాను. ఏది లేదు. ఒడ్డరులకు సుత్తే, పలుకు పార, ఈ కులాలకు కుల వృత్తులకు సంబంధించిన 5,000, 10,000, 20,000 ఇచ్చి ఈ కులాలను పదవులు అగ్రకులాలకు ఇచ్చి రాజ్యసభ 5 ఏళ్ళు ఉన్న పీరియడ్ అయినా ఒక్క బీసీకి ఇచ్చాడా? ఈ రెండవది, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 18 మంది ఎమ్మెల్సీల్లో 11 మంది బీసీలకు ఇచ్చాడు. ఆయన పీరియడ్లు ఎంతకి ఇచ్చాడో లెక్క చెప్తాను. అంతేకాదు 11 మంది జగన్మోహన్ రెడ్డి గారు 11 మంది మంత్రులకు బీసీలకు ఇచ్చాడు. అందరినీ కలుపుకొని 17 మందికి ఇచ్చాడు. ఈ ఉమ్మడి రాష్ట్రంలో ఏ ప్రభుత్వం, ఏ పార్టీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఇవ్వలేదు. అంతేకాదు నామినేటెడ్ పోస్టులో 50% పదవులు బీసీలకి ఇవ్వాలని అసెంబ్లీలో చట్టం చేసిన ఘనత. పారిశ్రామిక పాలసీలో 50% కోట్ల బీసీలకు ఇవ్వాలని అసెంబ్లీలో చట్టం చేశారు. బీసీల యొక్క విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ, పారిశ్రామిక విధానాలలో మౌలికమైన మార్పు తీసుకొచ్చి సంపదలో, రాష్ట్ర సంపదలో, అధికారంలో, విద్యలో, బడ్జెట్లో జనాభాకు మించిన ప్రాతినిధ్యం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. బీసీలకు ఎమ్మెల్సీలు ఇవ్వాలి, మంత్రి పదవి ఇవ్వాలంటే చిన్న విషయం కాదు, చాలా ధైర్యం కావాలి. ఎందుకంటే ఆధిపత్య వర్గాలకు అధికారంలో ఉన్న పదవులు ఇచ్చి వాళ్ళ చేతులకి గుంజుకొని నోరు లేని బీసీలకు ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. ఆధిపత్య వర్గాలకు బలం ఎక్కువ ఉంటుంది. వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు కన్నెర్ర చేశారు. అందుకే బీసీలకు నేను పిలిపిస్తున్నా. ఇప్పుడు అధికారికంగా రాష్ట్రంలో 36 నుంచి 37% మద్దతు ఇవ్వాలని నిన్న. ఒక నిమిషం, అనధికారికంగా దాదాపు 48% ఉంటారు. అయితే మొత్తం బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు తరచూ ముఖ్యమంత్రి చెప్తుంటారు నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు అని. వీళ్ళు దాదాపుగా 70-75% ఉన్న క్రమంలో వీళ్ళ జనాభాకు ఏ రకంగా ఉన్నారో దానికి ప్రపోర్షనేట్గా రిజర్వేషన్లు కల్పించాలని ప్రైవేట్ బిల్లు పెట్టిన పార్టీ కూడా వైఎస్ఆర్సీపీ అని చెబుతున్న క్రమం. మరోటి మాట్లాడాలంటే కనుక విద్య అవ్వచ్చు, వైద్యం అవ్వచ్చు, ఈ సంక్షేమ పథకాల్లో కాదు, రాజ్యాధికారం బీసీలకు కావాలి అనేది మీరు తరతరాలుగా మీరు పోరాడుతూ వస్తున్నారు. దశాబ్దాలుగా మీరే ఎన్నో త్యాగాలు చేసిన పరిస్థితి కూడా మాకు తెలిసిందే. అలాంటిది ఈరోజు చట్టసభల్లోకి మీరు చెప్పినట్టుగా కాంట్రాక్ట్లు అవ్వచ్చు, నామినేటెడ్ పోస్టులు అవ్వచ్చు, వీటన్నిటిలో కూడా బీసీలకు పెద్దపీట వేస్తుంటే ఇది కేవలం ఎన్నికల జిమ్మిక్ అని చంద్రబాబు నాయుడు 4.5 సంవత్సరాల తర్వాత బయటకు వచ్చి మాట్లాడటాన్ని ఏ రకంగా చూడాలి? అంటే ఇది ఎన్నికల స్టెంట్ ఎవరిది? ఇంతకుముందు మాట చెప్పాను, పదవులు అగ్రకులాలకు, పనిముట్లు బీసీలకు అని చంద్రబాబు పాలసీ. జగన్మోహన్ రెడ్డి గారు గౌరవనీయులు ఆయన పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టించాడు. నిజంగా ఓసారి ఆలోచిస్తే చరిత్ర పురుషుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంతవరకు పార్లమెంట్లో బీసీ బిల్లు ఏ పార్టీ పెట్టలేదు. బీసీల పార్టీలు కూడా ఉన్నాయి, ఆర్జేడీలు, బీఎస్పీలు, సమాజ్వాదీ పార్టీ, ఇంకా అప్నా దళ్, ఇది చాలా పార్టీలు బీసీల పార్టీలు ఉన్నాయి కేంద్రంలో. అదేవిధంగా అనేక రూలింగ్ పార్టీలు ఉన్నాయి. కానీ ఏ పార్టీ కూడా ఇంతవరకు పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టలేదు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బీసీ బిల్లు పెట్టి బీసీలకు చట్టసభలో రిజర్వేషన్లు కావాలని కొట్లాడుతున్నాడు. బీసీ బిల్లు పెట్టారు. దేశ ప్రజలందరూ ఆశ్చర్యపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు బీసీ బిల్లు పెట్టిందని ఆశ్చర్యపోయారు. అనేక మంది బీసీల కోసం కొట్లాడే నాయకులు పార్లమెంట్ ఉన్నారు. 90 మంది ఎంపీలు బీసీలు ఉన్నారు, రాజ్యసభలు ఉన్నారు, లోక్సభలు ఉన్నారు. ఏనాడు బీసీ బిల్లు పెట్టాలని ఆలోచన. అయితే బిల్లు అయితే పెట్టారు, చర్చ జరగలేదు కదా అనే ప్రశ్న వస్తుంది కదా. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు పెట్టాలని పోరాడిన చరిత్ర జగన్మోహన్ రెడ్డిది. దీన్ని చూసి బీసీ పార్టీలు, బీసీ ఎంపీలు పార్లమెంటు తల దించుకున్నారు వాళ్ళందరూ. ఇప్పటికీ అది ఒక చరిత్ర. అట్లాంటి చరిత్ర ఈ దేశంలో ఎవరు సృష్టించలేదు. ఖచ్చితంగా నేను కూడా ఇప్పుడు బీసీ బిల్లు గురించే కొట్లాడుతున్నా. దానికి
ముఖ్యమంత్రి గారు ఎప్పుడు అభినందిస్తాడు. ప్రజలందరూ కూడా అడిగితే మీ కృష్ణయ్యను బీసీ బిల్లు గురించే ఢిల్లీకి రాజ్యసభకు పంపించడని చెప్తున్నాడు సీఎం గారు. ఆ విధంగా గొప్ప బీసీల పట్ల బీసీ ప్రజల యొక్క జీవన విధానంలో మౌలికమైన మార్పు తీసుకురావాలి. ఆ కులాలకు రాజ్యాధికారంలో వాటా కల్పించాలి, అది రాజ్యాంగబద్ధమైన వాటా కల్పించాలి అని చెప్పి విజయంతో బీసీల అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో పోరాడుతున్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి. పోరాడడమే కాదు, పార్లమెంట్లో ఆయన ప్రాక్టికల్గా కూడా నామినేటెడ్ పోస్టులు 56 కులాలకు 56 కార్పొరేషన్లు, మిగతా కార్పొరేషన్లు కూడా అత్యధిక ప్రాధాన్యత, మిగతా నామినేటెడ్ పోస్టులు కూడా బీసీలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి మంచి మంత్రులకు మంచి పోర్ట్ఫోలియోలు ఇచ్చి ఆ విధంగా ఈ కులాల యొక్క గౌరవాన్ని అభివృద్ధిని కోరుతున్నటువంటి ముఖ్యమంత్రి. మొన్న నేను పశ్చిమ బెంగాల్ పోతే అక్కడ ఉన్న మేధావులు ప్రొఫెసర్లు అందరూ అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రులు బీసీలు ఉన్న రాష్ట్రాల్లో కూడా చేయడం లేదు, ఈయన అంత బాగా చేస్తారు. అంతెందుకు కర్ణాటకలో బీసీ మీటింగ్ పెట్టారు బళ్ళారిలో, అదేవిధంగా కృష్ణగిరి నీలగిరి లోపల తమిళనాడులో పెట్టారు. అక్కడ ప్రజలందరూ ఏమడుగుతున్నారు, మా దగ్గర మా రాష్ట్రంలో ఈ స్కీములు లేవు, అమ్మఒడి లేదు, ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ లేదు, పదవులు రావడం లేదు, కావున మా ప్రాంతాన్ని మీ పక్క రాష్ట్రంలో ఏపీలో కలుపుకోవాలని అడుగుతున్నారు. అంటే ప్రజలే ఉద్యమాలు చేస్తున్నారు. అక్కడ ఏపీలో కలుపుకుంటే మాకు ఈ స్కీములు అన్నీ వస్తే మా పిల్లలు చదువుకుంటారు, పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, ఐటీలు చదువుతారు, విదేశాలకు పోతారు. విదేశాలకు పోతే ఈ ప్రభుత్వం 10 లక్షల నుంచి 50 లక్షల రూపాయలు ఇస్తుందని చెప్పి అక్కడ కర్ణాటక, తమిళనాడు బీసీ ప్రజలందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో కలుపుకోవాలని అడుగుతున్నారు. కాబట్టి ముఖ్యమంత్రి పాలన లోపల బీసీలకు అభివృద్ధి మంచి రోజులు ప్రారంభమయ్యాయి. మరి ఆయనను మనం కాపాడుకోవాల్సిన బాధ్యత బీసీ ప్రజలది. జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు బీసీల గెలుపు, బీసీ ప్రజల అభివృద్ధికి పాటుపడుతుంది. కాబట్టి ఒక మంచి అవకాశం మనకు వచ్చింది. మా మాటలకు ప్రలోభాలకు లొంగకుండా ఇంకా మనం అభివృద్ధి సాధించాలంటే జగన్మోహన్ రెడ్డి మరొకసారి పదవిలోకి వస్తేనే బీసీల అభివృద్ధి కొనసాగుతుంది. లేకపోతే ఫీజు రియంబర్స్మెంట్ తీసేస్తారు, అమ్మఒడి తీసేస్తారు, అదేవిధంగా స్కాలర్షిప్ స్కీమ్ తగ్గిస్తారు. ఈ విధంగా మళ్ళీ బీసీలు చదువుకోకుండా బాల కార్మికులుగా, లేబర్గా బతికే రోజులు వస్తాయి. కాబట్టి ఓ మంచి అవకాశాన్ని మనకు భగవంతుడు కల్పించాడు, దాన్ని నిలబెట్టుకోవాలి. మరింత డెవలప్ కావడానికి కృష్ణ గారు మీరు మాట్లాడుతున్న క్రమంలో మీతో ఇంటరాక్ట్ అవ్వడానికి ప్రజలు కూడా రెస్పాండ్ అవుతున్నారు, వాళ్ళు కూడా మీతో మాట్లాడాలి, మిమ్మల్ని అడగాలని కోరుకుంటున్నారు. సో పిచ్చిరెడ్డి గారు ప్రకాశం జిల్లా నుంచి ఫోన్ చేశారు, మాట్లాడదాం. పిచ్చిరెడ్డి గారు నమస్తే. నమస్తే. నమస్తే, చెప్పండి. మీ టీవీ వాల్యూమ్ కంప్లీట్ గా మ్యూట్ చేసి మాట్లాడండి. కృష్ణ గారు ఉన్నారు. నమస్తే సార్. కృష్ణ సార్ నమస్తే సార్. వింటున్నారు, చెప్పండి సార్. తమరు బీసీల పట్ల నమస్తే బ్రదర్, మంచి నిర్ణయాలు తీసుకుంటారు సార్. వాళ్ళ ఆర్థిక ప్రమాణాలు పెంచే విధంగా మీరు బీసీల పట్ల మంచి నిర్ణయం ఉంది సార్. గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో సార్ ఎటువంటి బీసీలకు మంచి నిర్ణయాలు చేసింది లేదు సార్. మంచి అవకాశంగా మీరు వాళ్ళ పట్ల మంచి నిర్ణయం తీసుకుంటూ ముందుకెళ్తున్నారు సార్. ఈ ప్రభుత్వం కూడా మంచి నిర్ణయాలు చేసుకొని ముందుకెళ్తున్నారు సార్. ఓకే పిచ్చిరెడ్డి గారు, ఓకే. అయితే కృష్ణ గారు, మీరు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడిగా బీసీల బ్రతుకులు మారాయని చెబుతున్నారా? నిన్న మీరు 139 కుల నాయకులతోటి వీళ్ళందరితో కూడా మీరు చర్చించడం జరిగింది. సో బీసీల బ్రతుకులు మారాయని చెప్పడం జరిగింది. యా, చెప్పండి సార్, ఏ రకంగా చెప్తారు? అంటే 130 కులాలు కూడా నేనేమో వీళ్ళకి ఏం అవగాహన ఉంది, ముఖ్యమంత్రి ఇన్ని మంచి పనులు చేస్తున్నాడు, బీసీల అభివృద్ధి కోసం, పర్మనెంట్ అభివృద్ధి కోసం చేస్తున్నాడు. అందరూ అప్పటి పూర్తిగా ఎన్నికలప్పుడే ఏమో స్కీమ్లు అనౌన్స్ చేసి ఇప్పుడు డబ్బులు ఇచ్చి అట్లా చేస్తారు. ముఖ్యమంత్రి గారు వీళ్ళు చదువుకోవాలి, వీళ్ళు ఆర్థికంగా డెవలప్ కావాలి, వీళ్ళకి ఇండ జాగాలు ఇవ్వాలి, ఇంత మంచి పనులు చేస్తున్నారు అని చెప్పి మా అందరికి వాళ్ళకి చెప్పి మనం మద్దతు కూడగట్టాలని నిన్న మీటింగ్ పెట్టాం. ఆ మీటింగ్లో ఒక్కొక్క కుల సంఘం మాట్లాడుతుంటే నేను ఆశ్చర్యపోయినా. అన్ని కుల సంఘాలు, యాదవులు కానీ, గౌడ్లు కానీ, చెట్టి ప్రజలు కానీ, తూర్పు కాపులు కానీ, కొప్పుల వెర్మలు, వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విజన్
ఆయన యొక్క ప్రణాళిక చూసి గురించి మాట్లాడితే నేనే ఆశ్చర్యపోయినా. ఏం రా, నేను ఇన్ని ఉద్యమాలు 12,000కి పైగా ఉద్యమాలు చేసిన బీసీల కోసం, పెద్ద పెద్ద మిలిటెంట్ ఉద్యమాలు చేసినాం, పార్లమెంటుకు పోయి 100 సార్లు ధర్నాలు చేసినాం, నాకంటే బాగా మాట్లాడుతున్నావు సీఎం మీద వీళ్ళు అని చెప్పి ప్రజలు అర్థం చేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు నిజమైన బీసీల అభివృద్ధి కోరే నాయకుడు. వీళ్ళందరూ ఆ ప్రతిపక్షాలు టీడీపీ కానీ ఇంకో పార్టీ కానీ ఏ పార్టీ అయినా వీళ్ళందరూ ఎన్నికలప్పుడు అబద్ధాలు చెప్పి మభ్యపెట్టి ప్రచారం ద్వారా గోబెల్స్ ప్రచారం చేసి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చి మళ్ళీ భస్మాసుర హస్తం పెడతారు వీళ్ళు అనేది ప్రజలకు అర్థమైపోయింది. కాబట్టే వాళ్ళు అద్భుతంగా మాట్లాడినారు. అది నిజంగా రికార్డు చేసి అందరికీ రాజకీయ నాయకులకు పంపాలి, బుద్ధి వస్తుంది. ఎందుకంటే ఆయన అంత మంచిగా చేస్తుంటే ఎందుకు వరుస్తారో నాకు అర్థం కాదు. పదవులు వచ్చేస్తున్నాయి, దాన్ని విమర్శిస్తారా? కృష్ణ గారు, నేను ముఖ్యమంత్రిని కూడా చేస్తానని మాట ఇచ్చాను కృష్ణయ్యకు, ఆయన ఎమ్మెల్యే చేశాను, ఇప్పుడేదో కొత్తగా ఆయన ఉద్యమం చేస్తారంట, సో రాజ్యసభకు పంపించడం పెద్ద గొప్ప విషయం ఏంటి అనేది చిన్నదిగా చేసే చూపించే ప్రయత్నం చేస్తున్నారు. 75,000 కోట్లు ఎక్కడిచ్చారని ప్రశ్నించే పరిస్థితి. ఇప్పుడే ఇంతకు ముందు మాట్లాడినట్టు ముఖ్యమంత్రి అనేది నాకు కొత్త కాదు. 86లోనే ముఖ్యమంత్రి అయ్యేటటువంటి పరిస్థితి ఉండే. అనేక పార్టీలు నన్ను ఇంతకు ముందులో ఎమ్మెల్యే చేస్తాం, మంత్రి చేస్తామంటే పోలేదు. బీసీల హక్కుల కోసం పోరాడాలని, బీసీలకు హాస్టల్ పెట్టాలి, గురుకులాలు పెట్టాలి, స్కాలర్షిప్లు ఇవ్వాలి, ఫీజు రియంబర్స్మెంట్ పెట్టాలని ఉద్యమాలు చేసిన. ఒట్టొట్టి ఉద్యమాలు చేయలేదు నేను. 5 రోజులు అమలు నిరాహార చేసిన. ఆ బీసీల కోసం 2,000 మందితోటి 1978 లోపల నేను ఎల్ఎల్బీ చదివేటప్పుడే అసెంబ్లీ మీద దాడి చేసి తుక్కుగా వలగొట్టా, తెగింపుతో చేసిన. బీసీల కోసం అనేక త్యాగాలు చేసిన. పార్లమెంటు మీద పెద్ద ర్యాలీలు చేసినాం, 100 సార్లు చేసినాం ఇప్పటికీ. ఈ విధంగా బీసీల కోసం త్యాగాలు చేసి పోరాటాలు చేసి ఈరోజు దేశంలో 12,000కి పైగా ఉద్యమాలు చేసినాం. అయితే ఈయనకు పలుకుబడి ఉంది. ఎందుకు ముఖ్యమంత్రి చేస్తాను వాళ్ళు తర్వాత అపోజిషన్ లీడర్గా ఫ్లోర్ లీడర్గా ఎందుకు చేయలేకపోయారు? నేను పార్టీలో నిబద్ధతతోటి అవతల కేసీఆర్ పిలిచి మంత్రి ఇస్తే కూడా అందరు వెళ్ళిపోయారు, అలాగే మంత్రి వక్కుని వెళ్ళిపోయారు. నేను మంత్రి ఇస్తే కూడా పోకుండా చివరి దాకుంటే నాకు మళ్ళీ తిరిగి అసెంబ్లీ టికెట్లు 84 ఎందుకు ఇవ్వలేదు? అక్కడ అంటే నేను బీసీ అని మాట్లాడుతుంటే ఇచ్చారు. రాజ్యసభ తక్కువదా? రాజ్యసభ ఇచ్చేపటికే ఈరోజు పార్లమెంట్లో బీసీ వాయిస్ చేస్తున్నా, పార్లమెంట్ దగ్గర ధర్నాలు చేస్తున్నా. కాబట్టి అది సరైన ఇంకా రియలైజ్ కావాలి ఏం తప్పు చేసి ఎందుకు ప్రతిపక్ష నాయకుడు చేయలేదు, రియలైజ్ కావాలి. ఆ పార్టీలో తిడుతున్నారు ఆయనను, ఎందుకు ఆయనను కృష్ణయ్యను ప్రతిపక్ష నాయకుడు ఇవ్వలేదు, మళ్ళీ తిరిగి ఎందుకు టికెట్ ఇవ్వలేదని. కాబట్టి బీసీలకు అడుగున వాడుకోవడం వదిలిపెట్టడం చంద్రబాబు నైజం. రైట్, జంగయ్య గారు మాట్లాడతారు మీతో. పల్నాడు జిల్లా నుంచి కాల్ చేస్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో పోటీ పడాలి. పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టడం కానీ లేదా పదవులు ఇవ్వడంలో కానీ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేయకుండా ఒట్టిగా మభ్య పెడుతుంటే ప్రజలు పిచ్చోళ్ళ కనిపిస్తుంది అక్కడ ఎవరు బాగా చేస్తున్నారు. పంచాయతీరాజ్ లోకల్ రిజర్వేషన్లో తగ్గితే ఎందుకు కొట్లాడలేకపోయారు? కృష్ణ గారు ఒక నిమిషం. జంగయ్య గారు చెప్పండి. ఒక నిమిషం సార్, మాట్లాడండి. కృష్ణ గారు వింటున్నారు, మాట్లాడండి. అది కానీ చంద్రబాబు గారు ఎప్పుడు బీసీలు ఎవరినో ఒకరినో ఆరో బీసీ పెద్దలు ఒకరికి ఇచ్చి మిగిలిన సామాజిక వర్గాలన్నింటినీ ఆగం చేసేవాడండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అన్ని సామాజిక న్యాయాలకి అన్ని సామాజిక కులాలకి న్యాయం చేస్తున్నారండి. ఇంతకుముందు ఏదో ఒకరికో ఇద్దరికి ఇచ్చి ఆయన న్యాయం చేసేవాడు చంద్రబాబు నాయుడు గారు. ఇది మీరు గుర్తించి అందరికి చెప్పేటట్టు చేయాలని నా మనవి సార్. రైట్, విన్నారా కృష్ణ గారు? అందరికి అందాల్సిన అవసరం ఉంది, ఆ రకంగా కృషి చేయాలి అంటూ మీకు చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఒక అన్ని కులాలను డెవలప్ చేయడానికి కోరుతున్నటువంటి ముఖ్యమంత్రి, అది నిజమే. ఆయన పీరియడ్ లోపల అన్ని కులాలు హ్యాపీగా ఉన్నారు, సంతృప్తిగా ఉన్నారు. మరి నోరు లేని పేద కులాలు అయితే వారికి దండ అన్ని రకాలుగా నిలబడ్డాడని చెప్పి సమాజం గుర్తించి నిన్న అందరు 139 కులాలు మాట్లాడుతుంటే ఆశ్చర్యపోయినా. వాళ్ళు అంత వాస్తవాలు తెలుసు, వాళ్ళకు తెలుసు. కాబట్టి వాళ్ళందరూ
మళ్ళీ మేము జగన్మోహన్ రెడ్డి గెలిపిస్తామని 135 కులాల నాయకులు ఆ వేదిక మాట్లాడారు. రైట్, విశ్వేశ్వరరావు గారు మాట్లాడతారు. విశ్వేశ్వరరావు గారు నమస్తే, ఎక్కడి నుంచి మీరు? నమస్తే అండి, కల్దీ నుంచి మాట్లాడుతున్నానండి. చెప్పండి, మాట్లాడండి. కృష్ణ గారు నమస్కారం అండి సార్. హలో, వింటున్నారు, చెప్పండి. నమస్తే. ఇప్పుడు బీసీలు, ఎస్సీ, ఎస్టీలు అన్ని కులాలు అండి, ఓసీలు కాడి నుంచి అన్ని కులాలకి జగన్మోహన్ రెడ్డి గారు బాగా చేస్తున్నారండి. నేను ఆటో తోలుకుంటానండి. వింటున్నారు ఆయన, చెప్పండి, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? న్యాయం చేస్తున్నారండి ఇప్పుడు జగన్మోహన్ చెప్తూ వింటున్నా, చెప్పండి. తండ్రిని మించిన పాలన అందిస్తున్నారండి పేదవాళ్ళందరికీ. ఇళ్ల స్థలాలు ఎన్నో స్టార్ట్లు పెట్టాను నేను. 35 సంవత్సరాలు నేను నాకు మ్యారేజ్ అయ్యి. ఏనాడు సెంటు భూమి లేదని టీడీపీ ప్రభుత్వం. ఈవేళ ఒక్కసారి నేను అప్లికేషన్ పెట్టుకోగానే నాకు స్థలం ఇచ్చారండి కల్దీలో అండి. నాకు అన్ని రకాలుగా కూడా పేదవాళ్ళందరికీ ఇప్పుడు ఆటో తోలుకుంటున్నాను, నాకు 10,000 వేస్తున్నారు. అయ్యే కాకుండా అన్ని చేస్తున్నారండి. మనకు రోడ్లు ఒకటి వేస్తే సరిపోద్దండి, రోడ్లు ఒకటి వేసి ఇస్తే పాలన ఎంత బాగున్నట్టే మనకి. ఓకే విశ్వేశ్వరరావు గారు. సో కృష్ణ గారు చెప్పండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక గొప్ప విజన్ ఉంది. పేద కులాలు బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఎక్కువ మంది పేదవారు ఉన్నారు. అగ్ర కులాలలో కూడా పేదవారు, రెడ్లల్లో పేదవాళ్ళు ఉన్నారు, బ్రాహ్మణులలో పేదవారు ఉన్నారు. అన్ని కులాలు బౌండరీ పెట్టుకొని ఈ కులాలను అన్ని రకాలుగా డెవలప్ కావాలంటే చదువుకోవాలి. చదువుకుంటే అడ్వకేట్లు అవుతారు, డాక్టర్లు అవుతారు, ఇంజనీర్లు అవుతారు. ఇక్కడ జాబులు వస్తాయి. ఇక్కడ జాబ్ రాకపోతే విదేశాలలో వస్తాయి. ఈరోజు అమెరికాకు పోయే విమానంలో సగం మంది ఏపీ వాళ్ళే ఉంటున్నారు హైదరాబాద్లో. ఆ విధంగా ఈ కులాల డెవలప్మెంట్ శాశ్వతంగా డెవలప్. ప్రపంచంలో అగ్రదేశాలుగా రూపొందిన చైనా కానీ, అమెరికా కానీ, రష్యా కానీ, జపాన్, జర్మన్ లాంటి దేశాలు మెయిన్గా అగ్రదేశాలు ఎందుకైనాయి? ప్రతి ఒక్కరు ఎందుకు కాలాల్లో తిరుగుతున్నారు, ఎందుకు బంగ్లాలలో ఉంటున్నారు? వాళ్ళు చదువుకున్నారు, వృత్తి విద్యలు చేసారు కాబట్టి ఆ దేశాలు డెవలప్ అయ్యాయి. ఆంధ్రప్రదేశ్ కూడా ఒక 10 సంవత్సరాల తర్వాత పేదరికం లేని రాష్ట్రంగా అభివృద్ధి చెందుతుంది. ఈ విధంగా ఒక విజన్, ఒక వ్యూహంతో ప్రతి ఒక్కరు చదువుకోవాలి. రాజకీయ నాయకుడు ఎవరు కూడా ప్రజలు చదువుకోవాలని కోరుకోరు. అది స్వార్థం ఉంటుంది వాళ్ళకి. వీళ్ళందరూ చదువుకుంటే హుషారవుతారు, చైతన్యం వస్తుంది, నాకు ఓట్లు వేయరని చెప్పి చదవనీయరు, చదువుకు ప్రాధాన్యత ఇవ్వరు. కానీ ముఖ్యమంత్రి ప్రతి ఒక్కరు చదువుకుంటే పేదరికం పోతుంది, ఆ కుటుంబాల గౌరవం పెరుగుతుంది. ఈ కులాలకు చదువుకుంటేనే గౌరవం. ఒక రజకుడు ఉంటాడు, కుటుంబం గౌరవం అన్నీ ఉంటాయి కానీ డెవలప్మెంట్ గారు. ఒక గొర్రె కాపరి ఉంటాడు, గొల్లోడ అంటారు, కానీ ఆ కులానికి గౌరవం ఉండదు. చదువుకొని ఇంజనీర్లు అయ్యి, ఆఫీసర్లు అయ్యి, డాక్టర్లు అయితే కులం పేరు మీద ఎవరు తిట్టారు. ఆ కులానికి గౌరవం వస్తుంది, కుటుంబానికి గౌరవం వస్తుంది. ఆ కులంను శాశ్వతంగా పేదరికం నిర్మూలించబడుతుంది. మంచి గౌరవంగా ఆస్తితోటి ఈ సందర్భంగా సో వాళ్ళ చదువు గురించి మీరు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా మాట్లాడుతున్నారు సార్. నిజంగా అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎవరి రాతలైనా ఎవరి జీవితాలైనా మారేది చదువు వల్లే అని ముఖ్యమంత్రి తరచూ చెప్తూనే ఉంటారు. దాన్ని కూడా ఆక్షేపించి దాన్ని కూడా ఎగతాళి చేసిన ప్రతిపక్షాలు చదువుకున్న ప్రాధాన్యతను మాత్రం పక్కన పెట్టేది ప్రతి ఒక్కరు చూస్తున్నారు. శ్రీను గుడివాడ నుంచి మాట్లాడతారు, మీతో మాట్లాడతారండి. శ్రీను గారు చెప్పండి. కృష్ణయ్య గారు వింటున్నారు, మాట్లాడండి. అది జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చారు పేదల కొరకు. నేను ఒక బీసీనేనండి, కార్ డ్రైవర్ని. మరి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు. మరి రాజశేఖర్ రెడ్డి గారి టైంలో మరి మా పాపకి ఆ గుండె ఇది ఉంటే దాని గురించి మరి మేము చంద్రబాబు నాయుడిని చాలా సార్లు కలిశానండి. ఆయన ఒక లెటర్ ఇస్తే ఆపరేషన్ చేస్తానన్నారు. మరి ఆయన ఎన్నిసార్లు వేసినా తిరిగినా కానీ అసలు స్పందించలేదు. మరి రాజశేఖర రెడ్డి గారు ఫస్ట్ టైం సీఎం అయిన తర్వాత ఆయన కలిస్తే ఆయన లెటర్ ఇచ్చి కాకినాడ ఫోన్ చేసి సుధాకర్ గారు అనే డాక్టర్ గారితో మాట్లాడి అక్కడ పంపించారు. మరి అక్కడ మాకు ఆపరేషన్ గారు ఎంతో మేలు జరిగింది. మరి అట్లాగే చేయూత పథకం అని అయ్యని చాలా కార్యక్రమాలు చేస్తున్నారు బీసీల కొరకు. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారి పాలన చాలా బాగుంది. కాకపోతే రోడ్లు ఒకటి ఆయన పాలనలో కొద్దిగా జనాలు ఇబ్బంది పడుతున్నారు. దాని గురించి కూడా మీ ద్వారా తెలియజేయాలనుకుంటున్నాను. ఓకే శ్రీని గారు. కృష్ణ గారు.
కృష్ణ గారు విన్నారా? విన్నా. ఇప్పుడు చంద్రబాబు పీరియడ్లో ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలని 1994 నుంచి ఆయన పాలనలో 5 సంవత్సరాలు రోజు ఉద్యమాలు చేసినాం. 5,000 కూడా ఇవ్వలేదు ఆయన. 5,000 ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదు. అసలు ఇంజనీరింగ్ వాళ్ళని పట్టించుకోలేదు. పేద కులాలకు ఇంజనీరింగ్ విద్య కావాలి, మాకు కావాలి, కొత్త కాలేజీలు పెట్టారని ఏం చేస్తే ఎంతసేపు ప్రైవేట్ మేనేజ్మెంట్కి సపోర్ట్ ఇచ్చాడు తప్ప పేద కులాలైన బీసీలకు ఫీజు రియంబర్స్మెంట్ పెట్టలేదు, స్కాలర్షిప్ ఇవ్వలేదు. ఈ రోజు ధర్నాలు చేశాం ఆయన పీరియడ్ లోపల, రోజు ఉద్యమాలు చేశాం, ఇవ్వలేదు. ముఖ్యమంత్రిగా ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి అయ్యిండు ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్కు ఆయన ప్రాధాన్యత ఇచ్చాడు. ఉద్యమాలు చేసి పిలిపించి చర్చలు జరిపడమే కాదు, ఆయన అన్నాడు పేద కులాలందరూ ఇంజనీరింగ్ చదువుకోవాలి, బీసీ కులాల వారు. అదేవిధంగా వాళ్ళకి స్కాలర్షిప్ అందరికి ఇవ్వాలని, స్కాలర్షిప్ అందరికి ఇచ్చేటటువంటి విధంగా జీవోదీశుడు ఫీజు రియంబర్స్మెంట్ టోటల్ ఇవ్వాలని చెప్పాడు. మళ్ళీ చంద్రబాబు పీరియడ్ లోపల వచ్చినాక టోటల్ ఫీజు రియంబర్స్ ₹1,00,000 ఉంటే 1,00,000 ఇవ్వలే, కేవలం 35,000 ఇచ్చేటట్టుగా జీవోలు తీశారు. ఈ విధంగా అడుగున పేద కులాల చదువుకు ఒకవైపు రాజశేఖర రెడ్డి, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిందంటే ఆ కులాలు డెవలప్ కావాలనే చిత్తశుద్ధి అక్కడ కనిపిస్తుంది మనకు. అయితే పనిముట్లు చాలా విలువైన పనిముట్లు ఏవైతే ఉన్నాయో వాటిని వాడకుండా మీరు గోడౌన్లకే పరిమితం చేశారంటూ మాట్లాడుతున్నారు నిన్న ఆయన. సో చదువు గురించి మాట్లాడరు ఆయన. మంచి ఇస్తే వాడతారు అప్డేట్గా. మీరు ఇచ్చే పనిముట్లు ఉపయోగం లేనప్పుడు గోడౌన్ లేకపోతే ఏం చేస్తారు? అమ్ముకుంటాడు, గోడౌన్ వేస్తాడు. మీరు ఇచ్చేది ఉపయోగపడాలి, అప్డేట్ ఉండాలి. పనిముట్లు కానీ పరికరాలు, నువ్వు వ్యవసాయం చేస్తున్నందుకు నాగనిస్తే అవుతుందా? ట్రాక్టర్ ఇవ్వు. అదేవిధంగా ఇప్పుడు వడ్డెర సోదరులకు క్రషర్ ఇవ్వు, జేసీబీలు ఇవ్వు, ఇతాచీలు ఇవ్వు. అవి ఇవ్వకుండా ఏదో నేను చిన్న పనిముట్లు అవుట్డేటెడ్ పాత విధానాలు, పాతకాలం నాటి వస్తువులు ఇస్తాంటే ఇప్పుడు ఎవరు యూజ్ చేస్తారు అది? కాబట్టి అప్డేట్, ఆధునీకరణ చెందిన సమాజం లోపల ఆధునీకరణ చెందినటువంటి యంత్రాలు కానీ పనిముట్లు కానీ ఇస్తే అప్పుడు అది ఉపయోగమవుతుంది. నేను 10,000 ఇస్తా, మీరు సుత్తి పార గడ్డపార కొట్టుకోండి అంటే ఈ రోజులో తెలుతుందా? ఈరోజు ఇతాచీలు, జేసీబీలు, ట్రాక్టర్లు అన్ని ఆధునికమైన యంత్రాలు వచ్చాయి. దానికి తగ్గట్టు ఇవ్వాలి, అప్పుడు ఆ కులాలకు ఉపయోగమవుతుంది. ఆ విధంగా కాకుండా నేను పనిముట్లు ఇస్తా, సుత్తే రేపు కొట్టుండి ఎండాల అంటే ఎవరు తీసుకుంటారు? ఎవరు తీసుకోరు. ఉపయోగం కూడా లేదు, వాళ్ళ జీవన విధానంలో మార్పు కూడా రాదు. రైట్. సో మొత్తానికి బీసీల అందుకే మారుతున్నాయి, సో మారాయి మీరు చెప్పారు. అలాగే ఈ రోజు కూడా మీరు మాట్లాడుతున్నారు. ఓకే సార్. అమ్మ ఒడి, పింఛన్, విద్యా కానుక, ఆరోగ్యశ్రీ ఇలాంటి పథకాల ద్వారా బీసీల బ్రతుకులు ఏ రకంగా ట్రాన్స్ఫార్మ్ అయ్యాయి. వాళ్ళు రాజ్యాధికారం చేపట్టి వాళ్ళకి సంబంధించిన బిల్లులు వాళ్లే అక్కడ చట్టసభల్లో ప్రవేశపెట్టుకునేలా వెసులుబాటు కల్పించి అత్యధిక ప్రాధాన్యతనిస్తూ 9 మంది, అలాగే ప్రస్తుతం 4 రాజ్యసభ ఎంపీలుగా ఉన్నారు. అలాగే ఇక్కడ చూసుకుంటే కనుక 11 నుంచి 14 నుంచి ప్రస్తుతం 17 మంది మంత్రులనిచ్చి దాదాపు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకి పెద్దపీట వేసిన వైఎస్ఆర్సీపీకి ఓటు అడిగే హక్కు ఉంది అంటూ ఆ పార్టీ నాయకులు అయితే మాట్లాడుతున్నారు. కేవలం దీన్ని ఎన్నికలకి మాత్రమే కాకుండా ఆయన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా చేస్తున్న కార్యక్రమాలని మన ఓటు బ్యాంక్గా చూస్తున్నారా లేకపోతే బ్యాక్ బోన్గా చూస్తున్నారా అనేది మీరు చెప్పాలి. పార్టీలకు అతీతంగా మీరు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. కంక్లూడ్ చేయండి కృష్ణ గారు, కంక్లూడ్ చేయండి. హలో, చెప్పండి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారాన్ని ఆధిపత్య వర్గాలను తీసి ఈ నోరు లేనటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీలకు జనాభా ప్రకారం వాటా పెంచాడు. ఇది నిజంగా చరిత్రలో గొప్ప మలుపు. ఈ చరిత్రలో లిఖించదగ్గ అంశం. ఎందుకంటే 11 మంది మంత్రులు ఉమ్మడి రాష్ట్రంలో కూడా లేరు. ఇక్కడ 11 మంది మంత్రులకు ఇచ్చారు. చిన్న కులాలను నాయకులుగా తీర్చిదిద్దారు. రాజ్యసభకు ఒక మామూలు కుటుంబాల నుంచి వచ్చిన కూడా రాజ్యసభకు పంపాడు. రెండవది, బీసీ వాదిగా నేను కరడగట్టిన ఉగ్రవాదిని. నన్ను చూస్తేనే పార్లమెంటు మెంబర్లు అందరూ పరారైతున్నారు. అప్పుడు అసుంటాయన నన్ను విడిచి, కృష్ణ గారు మీరు బీసీల గురించి బాగా కొట్లాడుతున్నారు, ఇంకా కొట్లాడుండని రాజ్యసభ మెంబర్ అనే ఆయుధం ఇస్తే ఈరోజు
ఎంతో ముందుకు దూసుకొని పోతుంది. బీసీ ఉద్యమంకు గుర్తింపు వచ్చింది. ఆయన ఇచ్చిన రాజ్యసభ అంటే కోటీశ్వరులకు లేదా పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకు ఇవ్వాలనే ఆలోచన గతంలో జరిగింది. ఇప్పుడు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యసభ ఈ కులాల కోసం కొట్లాడే వాళ్ళకి ఇవ్వాలని ఇచ్చారు. రైట్ సార్. దీన్ని ప్రశంసించాలి ప్రతి ఒక్కరు, ప్రతిపక్షాలు కూడా. జగన్మోహన్ రెడ్డి బీసీలు అంటే వెనుకబడిన వారు కాదు, వెన్నెముకగా ఉండాల్సిన అవసరం ఉంది టోటల్ అంటూ ఫీజు వైఎస్ఆర్సీపీ రియంబర్స్మెంట్, చేస్తున్న అధికారంలో ప్రయత్నాన్ని 10 రోజుల విమర్శిస్తున్నారు. వాటా. థ్యాంక్ యూ. ఇది సమయం మించిపోయింది. కృష్ణ గారు థ్యాంక్ యూ. ఇవాళ 4th ఎస్టేట్లో వచ్చి మీ అభిప్రాయాలు చెప్పారు. అలాగే బీసీలకు ఏ విధంగా పెద్దపీట వేస్తున్నారు ఈ ప్రభుత్వంలో, వాళ్ళు ఏ రకంగా ముందుకు వెళ్తున్నారు, విద్యే ప్రామాణికంగా, విద్య వల్ల జీవితాలు ఏ రకంగా మారుతాయనేది మీ మాటల్లో వినిపించారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్. సో ఇది వాళ్ళ 4th ఎస్టేట్.